వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాడు రియల్మీ P4X వర్సెస్ వివో T4X. ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చాము. వీడియో లెందీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ రియల్మీ P4 వచ్చేసరికి అయితే మెయిన్ హైలైట్ అదే పెద్ద బ్యాటరీ 7000 mAh బ్యాటరీ పైనతో పాటు కూడా వస్తుంది. ఆ హైలైట్లో కూడా ఇదే ఉంది కానీ దాంతోపాటు ఇంకో హైలైట్ ఏంటంటే మంచి ప్రాసెసర్ వస్తుంది. మీనా డాన్సిక్ 2400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్, 40 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ మిలిటరీ సర్టిఫికేషన్, 4K దాకా వీడియో రికార్డింగ్, కెమెరా అండ్ ఆల్సో వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. 300 mm స్క్వేర్. సో డీసెంట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. యూఎస్ 3 స్టోరేజ్తో పాటు వస్తుంది. ఇవి హైలైట్స్ అనమాట రియల్మీ P4Xది. వివోకి సో వివో వల్ల వివో T4X 5G చూద్దాం. గెట్స్ ఎ టర్బో అని హైలైట్ అయితే పెట్టారు. హైలైట్ అయింది. సో ఇక్కడ మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6.5 mAh బ్యాటరీ, 1015 బ్రైట్నెస్, సేమ్ మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ 15 MP కెమెరా, ఫంటోజో 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే 500 mAh బ్యాటరీ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. 500 mAh బ్యాటరీ మీకు తేడా అయితే కనిపిస్తుంది రియల్మీ P4Xకి, వివో T4Xకి. మీడియా డెన్సిటీ 7300కి అండ్ ఆల్సో ఇక్కడ మీరా డెన్సిటీ 7400. సో 7300కి 7400కి మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించదు. కానీ ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే మీకు ఒకటే కనిపిస్తుంది ఏంటంటే బ్యాటరీ కాడ చాలా డిఫరెన్స్ ఉంది అన్న. 500 mAh బ్యాటరీ ఉంది కదా అన్న, కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎస్, డిఫరెన్స్ బెనిఫిట్ అయితే అవుతుంది. చూద్దాం, ఇంకా చూద్దాం ఒకసారి. రియల్మీ P4X 5G చూసుకుంటే ప్రైస్ ఎంత అంటే 16,000 ఉంది. 16,000 ఏడు చెప్తున్నా, 15,500 పైన చూడకండి, కింద చూడండి. కింద ఇక్కడ 15,999 అంటే 16,000 ఉంది. ఒక రూపాయి తక్కువ 16,000. ఓకేనా. అండ్ ఇది ఏంటంటే వీళ్ళది ఆఫర్స్ ఉంటాయి కదా. సో అఫీషియల్ వెబ్సైట్ కూపన్స్ ఉన్నాయి. కూపన్స్ అప్లై చేసుకోవాలి అయితే 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. వివో చూసుకుంటే వివో T4X 5G కూడా చూసుకుంటే ఇక్కడ మీకు 15,500కి అయితే వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్స్ అవన్నీ వస్తున్నాయి. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన నేను. అండ్ సరేనా, ఎక్కడ కొనుక్కోవచ్చు ఆఫర్స్ గురించి అంటే ఇట్లా మీరు డైరెక్ట్గా రెండు స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్కి పర్చేస్ చేసుకోవచ్చు. వివో T4X కానీ రియల్మీ P4X 5G రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసాను. 6/128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ కూడా 6/128GB స్టోరేజ్ వేరియంట్ బేస్ వేరియంట్. ఇక్కడ చూసుకుంటే మీకు వివో T4X 5G చూసుకుంటే మాత్రం 15,500కి వస్తుంది. రియల్మీ P4X 5G చూసుకుంటే 16,000కి వస్తుంది. 500 రూపీస్ డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే ప్రైస్ హైలైట్స్ మెయిన్ గమనిస్తే ఇట్లా 500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు చేస్తే ఇట్లా 500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుందిగా అనేసి మీరు అనుకోవచ్చు. సో ఇదొక్కటి స్టార్టింగ్లో జస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్లో మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే 500 ఎక్కువ పెడితే మీకు 500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది అనేసి అది ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్గా యావరేజ్ యూజర్ ఎవరైనా సరే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో వివో కంటే రియల్మీ జర బాగుందిగా అన్నట్టు అనిపిస్తుంది. సో చూద్దాం ఇన్డెప్త్గా. ఇప్పుడు ఇన్డెప్త్గా స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇన్డెప్త్గా స్పెసిఫికేషన్ చూసుకునే బదులు ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాసెసర్ మీడియా డెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. 8 కోర్స్ ఆక్టోకోర్ అనమాట. ఆ మాలి G615 జీపీయూతో పాటు వస్తుంది. 1000 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా వివోలో చూస్తాము. వివోలో ప్రాసెసర్ ఏదో వస్తుంది. ఇక్కడ మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్ వస్తుంది. ఆక్టోకోర్ 4 nanometers. జీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ కిందకి వచ్చేసి డిస్ప్లే చూసుకుందాం. ఎల్సిడి డిస్ప్లే 6.72 ఇంచెస్, 144 Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్ రెజల్యూషన్, విజబుల్ 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. బాగా టచ్ సాంప్లింగ్తో పాటు కూడా వస్తుంది. వివోలో డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ డిజైనా ఓకే, డిస్ప్లే ఇది 6.72 ఇంచెస్, ఇది కూడా 6.7. సో డిస్ప్లే సైజ్ ఏముంది, రెజల్యూషన్ చేంజ్ ఓకే, రెజల్యూషన్ మోస్ట్లీ సేమే ఉంది. హెచ్డి ప్యానల్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక్కడ 144 ఏమో మ్యాక్స్ రిఫ్రెష్ రేట్ అవుతుంది. ఇక్కడ 120 వస్తుంది. సో గేమింగ్కి 144 జర బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ. సో రియల్మీ వచ్చేసరికి అయితేనేమో 7000 mAh బ్యాటరీ 45 ఛార్జర్తో పాటు వస్తుంది. వివో చూసుకుందాం ఇక్కడ. సో వివో వాళ్ళ బ్యాటరీ చూసుకుంటే 6.5 mAh బ్యాటరీ 44 watts ఛార్జర్. సో ఛార్జర్ ఏదైతే ఉందో మీకు ఛార్జింగ్ కూడా 1 watt డిఫరెన్స్ వస్తుంది. సో 1 watt పెద్దగా ఫరకేం పడదు నా ఒపీనియన్లో. సో ఇక్కడ 44 ఉంది, 45 ఉంది, ఒక వాట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మేజర్ చేంజ్ ఏమొస్తుంది అంటే మనం స్టార్టింగ్లో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా 500 mAh బ్యాటరీ ఏదైతుందో మేజర్ చేంజ్ అనమాట. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టోరేజ్
సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకుంటే ఇక్కడైతే యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ LPDDR4X ర్యామ్ ఉంది. ఇక్కడ స్టోరేజ్ గురించి అయితే మెన్షన్ చేయలేదు, స్టోరేజ్ టైప్ గురించి అయితే మెన్షన్ చేయలేరు, స్టోరేజ్ అనేసి అయితే పెట్టారు. సో దాని గురించి అయితే మనం కంపేర్ అయితే చేయలేము. కెమెరా చూసుకుందాం. సో కెమెరా చూసుకుంటే వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమిక్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట రియల్మీ P4X. వివోకి వచ్చేసరికి అయితేనేమో కెమెరా కార్డ్కి వచ్చేసరికి ఇక్కడ 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఒకే కెమెరా అంటారు. సో మోస్ట్లీ కెమెరా కార్డ్ అయితే సేమే ఉంది. రికార్డింగ్ కార్డ్ ఏమైనా సేమ్ ఉందా అంటే మాత్రం ఇక్కడ వీళ్ళది రికార్డింగ్ కార్డ్ అయితే పెద్దగా మెన్షన్ అయితే ఏం చేయలేరు. రియల్మీలో చూద్దాము. సో రియల్మీలో 4K 30 FPS అనేసి అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ స్లోమో వీడియోస్ అవన్నీ, టైమ్ ల్యాప్స్ వీడియోస్, డ్యూయల్ వీడియో మోడ్స్ అని పెట్టిరు. సో ఇక్కడ మల్టీమీడియాలో కూడా ఇక్కడ కూడా 4K వీడియో రికార్డింగ్ ఉంది. సో మోస్ట్లీ కెమెరా కార్డ్ రికార్డింగ్ కూడా సేమ్ ఉంది. సో పెద్దగా ఫరక్ ఏం లేదు. కెమెరా సైజ్ కూడా అవి కూడా బాగానే ఉంది. కనెక్టివిటీ చూసుకుందాం. సో కనెక్టివిటీ నెట్వర్క్స్ పక్క కనెక్టివిటీ నెట్వర్క్ ఏది ఉంది, ఇక్కడ నెట్వర్క్. సో ఇక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఇది 3 7 8 5G బ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ. రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ కూడా 9 5G బ్యాండ్స్ ఉన్నాయి. వైఫై చూసుకుంటే మీకు వైఫై 6 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆఫీస్ వస్తుంది. వివో చూసుకుంటే ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రము ఇక్కడ వైఫై 6 వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ మీకు వైఫై 6 వస్తుంది, ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆఫీస్ వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 రెండింటిలో కూడా సేమే ఉంది. అండ్ నావిగేషన్ సంబంధించి లొకేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం GPS బైడ్స్ గ్లోనస్ గ్యాలక్సీ వేరియస్తో పాటు వస్తుంది. రియల్మీ చూసుకుంటే GPS గ్లోనస్ గ్యాలక్సీ వేరియస్తో పాటు మోస్ట్లీ సేమ్ ఉన్నాయి. ఆబ్వియస్గా 2 స్మార్ట్ ఫోన్లో కూడా ఏ GPS వైఫై ల్యాండ్ సెల్యులర్ నెట్వర్క్ నుంచి కొన్ని పొజిషన్స్ సపోర్ట్ చేస్తుంది. పక్క పెడితే వెయిట్ చూసుకుంటాం. రియల్మీ P4X చూసుకుంటే 210 grams 8 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది, 8.3 థిక్నెస్. సో థిక్ అయితే ఎక్కువ ఉంది, దొడ్డు ఉంటుంది. సో యూజ్ చేసేటప్పుడు కొంచెం బల్కీగా అనిపించచ్చు. వివో చూసుకుంటాం. సో వివోలో చూసుకుంటే థిక్నెస్ ఇక్కడ డైమెన్షన్స్ ఇక్కడ లేనట్టు పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఎగ్జాక్ట్గా చూపించే విధంగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెయిట్ గురించి ఎక్కడ ఉంది, ఇక్కడ వెయిట్ గురించి తెలియదు. థిక్నెస్ 0.809 సెంటీమీటర్స్ ఉంది బై, ఇక్కడ 0.39 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూసుకుంటే 0.89 అన్న అంటే 0.8 పెట్టుకున్నా సరే కూడా సో దగ్గర లైక్ ఇది రియల్మీ కొంచెం థిక్ అనిపించచ్చు వివో కంటే కూడా. అండ్ 208 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 208 grams వెయిట్ ఉంది. ఇక్కడ 4 grams తీసుకుంటే ఫ్రంట్ అండ్ పర్పుల్ కలర్ అవుతుందో 4 grams తక్కువ. సో 4 grams పెద్దగా ఫరక్ ఏం పడదు. సో సెన్సార్లు సైమర్ ఫింగర్ సెన్సార్తో పాటు మోస్ట్లీ ఇది కూడా అంతే. అండ్ సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెడ్ ఎలక్ట్రానిక్ కంపాస్, అంబిడెడ్ ఈ కంపాస్తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా సెన్సార్లు చూసుకుంటే సేమ్ యాక్సిలరోమీటర్, అంబిడెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ బ్లాస్టర్తో పాటు వస్తుంది. ఇక్కడ అది లేదన్నమాట. సో ఐఆర్ బ్లాస్టర్ ఏదైతుందో పోయి రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, అది వివోలో ఉంది. ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంటే తీసుకోవచ్చు. కానీ నేను చూసిన కాడికైతే మాత్రమే ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో మోస్ట్లీ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. మేజర్గా నాకు అనిపించింది, జెన్యున్ చెప్తున్నా కదా, మేజర్గా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకున్నా సరే మోస్ట్లీ పరంగా మేజర్ పరంగా చూసుకున్నా సరే ఓవరాల్గా చూసుకున్నా సరే కూడా బ్యాటరీ మెయిన్గా అనిపించింది నాకు. ఈ రెండిట్లో పెద్దగా నాకు డిఫరెన్స్ అయితే పెద్దగా అనిపించలేదు అనమాట. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో ఏది బెటర్ అన్నా అంటే ఇట్లా నేను చేసిన కాడికి అయితే మాత్రం బ్యాటరీ సెంట్రిక్ అయితే ఇట్లా కొంచెం లేటెస్ట్గా ఉండేటట్టు, మంచి రిఫ్రెష్ రేట్తో పాటు ఉండేటట్టు, మంచి డీసెంట్గా గేమ్ ఆడాలనుకుంటే మాత్రం రియల్మీ P4X 5G వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మన వివో T4X 5G కంటే కూడా రియల్మీ P4X ఒక 500 ఎక్స్ట్రా పెట్టినా సరే కూడా మీకు జర వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. కొంచెం లాభం అవుతుంటే తీసుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. సో బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్కి అయితే ఎట్లా 2 days ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆబ్వియస్లీ చెప్తున్నా కదా, 1 full day వచ్చేస్తుంది. పొద్దున ఛార్జింగ్ పెట్టినంటే మాత్రం సాయంత్రం దాకా కూడా ఫుల్ ఛార్జింగ్ బ్యాకప్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈ 2 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ చూసి అండ్ ఆల్సో నా ఒపీనియన్ మీరు విన్నారు. మీరేమనుకుంటారు? ఇంకా నా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉండే ఇట్లా కింద కామెంట్ చేయండి. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.